హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు అయితే నా బర్త్డే అన్నమాట. ఇప్పుడైతే మనం తానం చేసేది టెంపుల్ పోవాలి. మెసేజ్లు కూడా అయితే వస్తున్నాయి, రిప్లై చేయాలి. వాట్సాప్ దాని ధరిలుతుంది 5G కోసం అయితే ఇక నిచ్చెనెక్కి వీళ్ళకి రిప్లై ఇచ్చిన తర్వాత తానం చేసి అయితే టెంపుల్ పోవాం. ఎంతవరకు రిప్లై ఇస్తా. పొద్దుగారి నుంచి మనకు వచ్చిన మెసేజ్లు అయితే ఇవి. బాగా మందికి రిప్లై ఇచ్చిన, ఇంకొంతమందికి అయితే ఉన్నది వాట్సాప్లో ఇచ్చేది. నెట్ వస్తలేదు. ఇక వాట్సాప్ కథ అయిపోయింది. ఇక చూడండి, ఇన్స్టాగ్రామ్ కథ. డేటా సరిపోక 5G కోసం ఇగో ఇట్లా నిచ్చెన వేసుకొని పైన కూర్చొని మరి స్టోరీలు పెడతాను. సో మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. వర్షం వస్తుంది. వర్షానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసరికైతే ఈరోజు మన డే మొత్తం ఎట్లుంటుందో అయితే బ్లాగ్ తీసి పెడదాం అనుకుంటున్నా. లెట్స్ సీ. ఇటు పార్టీకి వచ్చారు కానీ పాల్మారి స్కూల్కి పోతా వాళ్ళ నాకు కోసం ఆగిలా. మరి నాకు పట్ల చెత్తిరి నాకు పట్ల దాని కింద దూరానా నేను పాప అత్తపా. మన వాళ్ళు అయితే స్కూల్కి పోతాను. రేపు ఒకవేళ పార్టీ ఉండేది ఉంటే రేపు చూద్దాం ఇలా సంగతి. బా మేము స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేసేది తెలుసా? అందరేమో బడి ఉన్న రోజు అందరు స్కూల్కి పోతే బడి లేని రోజు మేము బడి ఉన్నదని చెప్పి స్కూల్ కాడ పోయి ఆడుకునేది. అట్లా ఉంటుంది. మనకైతే కొద్దిగా మెసేజ్లు వస్తాయి కానీ డాటా అయితే ఆఫ్ చేసిన. కొంచెం లేట్గా రిప్లై ఇస్తాయి. మేబీ వర్షం కొడుతుంది కాబట్టి ఇంటి దగ్గరనే ఉంటా. విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్. నేనైతే నా బర్త్డేకి ఎప్పుడైతే టెంపుల్కి అయితే రాలేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ మీరు అందరూ విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా స్టోరీలు కూడా ఇంతకుముందు ఎప్పుడు ఇంత కాలేదు. ఒక 100 దగ్గర కూడా పోలేదు. ఈసారి మినిమం 100 దగ్గరికి 100 క్రాస్ అయినట్టుంది. థ్యాంక్ యూ. నేను టెంపుల్కి పోయొచ్చే వరకు నాకు వచ్చినాయి మెన్షన్స్. ఇవన్నీ టెంపుల్ పోకుండా కలిపెట్టిన పోయొచ్చే వరకు వచ్చింది. ఏడ కూర్చొని కొడతా. ఈరోజు ఆ డబ్బుతో నేనే కొడతాను, దాంతో నేనే కొడతాను. ఇది వచ్చే వరకు దాంతో కొడతా. వచ్చినంత చేంజ్ చేద్దాం. ఇది మన సోమిన్ అన్నమాట. మన సోమిన్లా ఫాలోవర్స్ ఉంటే మా బావకి మెసేజ్ చేయండి. ఇంగ్లీష్ రాదు అందుకోసమని నెంబర్ ఇవ్వమని అంటాను. నెంబర్ ఇవ్వమని అంటాను. మనమైతే ఈరోజు మందు కొట్టడానికి వచ్చినాం. బర్త్డే అని ఇంటికాడ కూర్చున్నాం అనుకో, గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరిగినంటే ఇంట్లో వాళ్ళందరూ తిట్లు తిడతారు. అవన్నీ ఏం చూడకుండా మన పని మనం చేసుకుంటే బెస్ట్ అని గ్యాప్ దొరికింది. మబ్బు కూడా పెట్టున్నా చూడు. ఇంత డబ్బా బండి మీద వేసుకున్నా అని ఉత్త డబ్బులు పట్టుకొని మందు డబ్బు ఇచ్చిన మా బాబు. మబ్బు ఉన్నది, వాన వచ్చేది ఉంటే అప్పుడు వాన ఒకవేళ రాకపోయేది ఉంటే మందు కూడా అన్న అయిద్దని అందుకోసం అని వచ్చిన. ఇంకో డబ్బా అయితే రిపేర్కి పోతుంది. మొన్న ఒక వీడియో చేసినా కదా, మన తైవన్ పంప్స్ రిపేర్ షాప్ అని. మన V007 అని ఉంటుంది, విన్ను బైక్. మన ఫ్రెండే, వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఇక్కడ ఆయనకు ఐడి పెడతా, ఫాలో చేసుకోండి. వీడియో మాత్రం హైలైట్ రేటింగ్ చేస్తాడు. బా ఇంకేంటి మరి సంగతులు? నేనేం చెప్పాలి? ఏముంటుంది, ఈరోజు బర్త్డే కదా, బ్లాగ్ తీద్దాం అనుకున్నా.
ఇంటికాడ స్టోరీలు పెట్టేవారే కాడికాడికి అయింది తింటే చేనుకి వచ్చిన. ఈ చెరువు కట్ట దాటితే చేను వస్తుందని అంటే నైట్ అంతగానో వర్షం కొట్టిందా? ఇన్నిగానో వాటర్ ఎక్కడి నుంచి అంటావు మరి? ఇక చూడండి, మొన్న మందు కొట్టే మందు బత్తాలు వేసిన రోజు అక్కడ గిన్నె ఉండే మొత్తం అయినా. నేను పైన జరుపుకోవాలి. నువ్వు ముంగటవా చల్లగా ఉన్నాయి ఇక్కడ. బండల గిన్నెగా దాటుకొని చెల్లు నీళ్ళ పడాలి. ఏం లేదు ఇక మళ్ళీ పత్తులు తీయంగా మళ్ళీ 20,000 కావాలనుడే, ఇంకో సెల్లు కావాలనుడే. చిన్నవి కొంటే వీడియోలకు సెట్ కాదు. ఎక్కినాం పోదాం. ఈసారి ఈ చేయనప్పుడు ఈ చెట్లకు తెల్లగాలు తీస్తాలట. ఎందుకంటే పోయినసారి గట్టున్నాయి చెట్లు. ఈ సోమినైనా శ్రీనివాస్ అని పరిచయం అయ్యిండు. ముందుకు ఈ చెట్లకు తీస్తానండి. ఇక్కడ ఖాతా పెట్టుకోవాలి. రోజు ఆ రాజస్థానాన్ని పట్టుకొని వచ్చి ట్రాక్టర్లు పెట్టి కట్టకడ వచ్చి కూర్చుంటే కద్దాం మనకున్న పని. మమ్మీ వస్తేనే పత్తి తీసుడు, లేకుంటే మనకి పని ఏం లేదు. మొన్న గిడ సర్రమని జారింది బాబా బండి గాడ ముంగట. ట్రాలీ డైరెక్ట్ అడిగి తీసుకుపోయాను. ఇగో మనమైతే మన చేనికి అయితే వచ్చేసినాం. ఇగో మనం మొన్న పెట్టిన మందు బత్తాలు కట్లయితే గట్టిగానే కట్టినాం. నానుడిగినుడు ఏమన్నా అయిందా? వాన అయితే ఏం లేదు, అంటే వానకి ఏం నానలేదు. మనోడైతే ఇక నీళ్ళు పోతాడు. ఫస్ట్ మనమే స్టార్ట్ చేద్దాం అనుకుంటాను మరి. అయినా మనకి ఎందుకు లేదు, పెద్దోడు ఉండగా మనకి ఎందుకంటే పోయి నేను మందు కొత్త పోయి స్టార్ట్ చేయడం. ఇక 5 ఎకరాలు కొట్టాలి. ఇగో మన సేన అయితే తొక్కిపట్టి పెద్దగా ఉన్నది, సగానికి వచ్చి ఆగింది. ఇగో మన సోటు బాబు వస్తాను చూడు ఎట్లా వస్తాడు. తొందరరా, ఏమైంది? పాట పాడాలా? హ్యాపీ బర్త్డే టు యూ. సేమ్ గుద్దవాళ్ళుగా పెద్దగా ఉన్నది ఫ్రెండ్స్. ఓ వాట్ ద వకండా ఫర్ ఎవర్. ఆ డబ్బా నువ్వు వేసుకోకటన్నట్టు ఇంకో డబ్బా వచ్చిందిగా, వేసుకుంటావా? చేను అయినట్టే అది కూడా ఎట్లా దిగబడుతుందో. ఈ చేను అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక చేనికి పోవాలి ఇప్పుడు. ఇంకా మన వాళ్ళు అయితే ముందుగా పోతారు. మనం కూడా పోయి ఆ చేను కొట్టేసి ఇంటికి పోయి పడుకోవాలంతే. చేనికి అయితే వచ్చేసినాం. మన వాళ్ళు కూడా వస్తాను. వేరే బండి ఉండే, నా బండి మీద ఎక్కించిన. మాకైతే మందు కొట్టడానికి వస్తే ఇటు నుంచి అయితే వాన వస్తుంది. పాపన్పేట నుంచి వాన వస్తుంది. ఇది సోమిని కాదు, ఇదేది సోమిని, ఇది పాత సోమిని. ఇది మా సోటుగాడు, మా రిమ బావ వికాస్ బావ, వికాస్ బావ, రిమ బావ నాకు మళ్ళీ ఫీల్ అవుతాడు. టైం అయితే 5 అయితే అవుతుంది. ఇంకనైతే మందు కొట్టుడు కాలేదు. ఇంకొక 4 డబ్బాలు అయ్యేది ఉంటే మందు కొట్టు అవుతుంది. ఫోన్ నిమిషం కవర్లో పెట్టాడు పడేసిన. వాడని ఎత్తుకపోతారని మళ్ళీ మూలకున్నాం కానీ వాడిని వచ్చి తీసుకోపోతాను. ఈరోజు అత్తమని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకుంటే రేపు పార్టీ చేద్దామన్నట్టు ప్లానింగ్ ఉన్నది. సో అందుకోసమని వాళ్ళు ఎట్లయినా మందు కంప్లీట్ అయిపోయేది ఉంటే రేపు ఏం వర్క్ ఉండదు కాబట్టి హ్యాపీగా దావత్ చేసుకోవచ్చు అని ఎటువంటి అయినా మంచిదని కొట్టినాం. ఇక చూడండి మొత్తం బురద అయింది. ఇంకొక 4 డబ్బాలు అయితే కంప్లీట్ అయిపోద్ది. అన్నయ్య నుంచి డాడీ ఎగ్ అయితే కొడుతుంది. బండ్లు ఇటు ఉన్నాయి, రోడ్ సోమిని. ఇంటికి వెళ్తే ఇక, ఎందుకంటే నా ఫోన్లో పొద్దున్న నుంచి స్టోరీలు స్టేటస్లు అవి ఇవి చూసుకుంటుండే వరకు ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకోలేదు. ఇప్పుడైతే 5% ఉన్నది. ఇంటికి పోయే వరకు అది కూడా పోతుంది. ఒక్క నిమిషం పెట్టు. దీనికి టచ్ అయ్యావు, మరి టచ్ అయిన అనుకో నువ్వు ఎగురుతావు. దేనికి? స్కూల్ డ్రైవర్కు నీ చెయ్యి అంట పెట్టి. ఏంటిది? రాగురా లే. ఇయేనా సామాను? వాటికి ఇంకా 2 అవ్వా? 2 కేకులు ఇచ్చినప్పుడు 2 కత్తులు చేద్దా? ఏంటి ఉండే ఈ కాదు అక్కడ ఉండేగా. అయ్యే అక్కడ పోలటా
కొట్టేవారు